ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నాము అని చెప్పుకోవడం కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పుకోవడంలో అసలు సందేహమే లేదు. ఎందుకంటే ఈ తరంలో ఉన్న ఈ మనుషుల గురించి, ఈ మనుగడ గురించి వేదాంతాలు తెలిసిన గొప్ప మహానుభావుడి దగ్గర మనం ఉన్నాము. తమరు ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మనుషులు, వాళ్ళ పద్ధతులు, అలాగే కొన్ని మన కల్చర్ గురించి కూడా ఎన్నో చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మరి గురూజీ నమస్తే. గురూజీ, ముందుగా మీకు మీలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసినందుకు ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు స్వామి? హరే కృష్ణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణమ్మ. నిర్మలమైనటువంటి స్వామి రామచంద్రమూర్తి యొక్క దివ్య ముఖార విందాన్ని, ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని నిర్మలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం. అవును స్వామి. హిట్ అంటే అర్థం ఏంటమ్మా? సూపర్ హిట్ స్వామి. ఏదైనా విజయం, ఏదైనా సరే విజయాన్ని కలిగేది. విజయాన్ని అసలు మొదటి ప్రశ్న నేను వేసానా? అవును స్వామి. కదా, మేము వేయాల్సిన క్వశ్చన్ మీ నుంచి ఎన్నో తెలుసుకుందామని మేము అనుకున్నాము. అన్ని క్వశ్చన్లు వేసేస్తే అన్ని క్వశ్చన్ బ్యాంక్ తో మేము వచ్చాము. పర్లే మీరే అడుగుదురు. స్టార్టింగ్ అంటే మీరు హిట్ టీవీ అన్నారు కదా, వెంటనే నాకు పాయింట్ హిట్ అయింది స్వామి. హిట్ అంటే కేవలం మనం అనుకునే సినిమా సూపర్ హిట్టే కాదు కదా స్వామి. మా గురువు గారు ఎప్పుడైనా క్వశ్చన్ మమ్మల్ని అడిగి మేము ఆన్సర్ సరిగా చెప్పలేకపోతే ఇట్స్ ఓకే బట్ హిట్ ఆన్ ద పాయింట్ అనేవారు. ఓకే స్వామి. మీకు అర్థమైందమ్మా? అర్థమైంది స్వామి. అలా నాకు వెంటనే నా మనస్సు అలా ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్వామి. అంటే రోజు భాగవతం ఉపన్యాసం అయిపోయాక ప్రవచనం తర్వాత ఎనీబడి హ్యావ్ డౌట్స్ అనేవారు. అంటే ఎవరి చేతులు ఎత్తినా ఎంతపోయినా మనం చేయెత్తే వాళ్ళం. ఏదో ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పడం వలన నా సందేహమే కాక ఎవరైనా అడగలేని వాళ్ళు ఉంటారు కదా, అబ్బా క్వశ్చన్ అడిగితే బాగుండు కానీ ఆ జంక్ ఉంటుంది. వాళ్ళు ఆ క్వశ్చన్ అయిపోయి ఉపన్యాసం అయి బయటకు వచ్చేప్పుడు ప్రభు పది అడిగారు మా మనసులో అది అని వాళ్ళు ఆనందపడిపోతారు. సో కాబట్టి మనం ఎప్పుడైనా అంటే చాలా ఆన్సర్ ఇవ్వడం కంటే కూడా నేను ఇప్పుడు కూడా శ్రీ భాష్యం అప్పలాచార్యులు వారి ప్రవచనం వింటూనే రెడీ అయ్యాను. వారు అంటున్నారు రామచంద్రమూర్తికి అంటే ఇప్పుడు భాషలో చెప్తే అసలు బిల్డప్పే లేదంట. ఎవరబ్బాయి అండి ఆయన? రాజుగారి అబ్బాయి కదమ్మా. రాజుగారి అబ్బాయి అంటే కొమ్ములు ఉండాలి కదా, పేరులో ఉంటుంది స్వామి గొప్పతనము మనిషిలో. వాళ్ళ నాన్నగారు చక్రవర్తి. రాముడికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏ కార్పొరేటరో ఏ వార్డు మెంబరో అయ్యాడు అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చారు ఇలా కూర్చుంటాడు, వస్తాడు కదా ఆడు రాని వాడు వచ్చి పలకరించిన తర్వాత ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఇది రూపపాల పదవికే. కానీ రాముడికి అసలు అటువంటి భేషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమనంటే పూర్వభాషీచ రాఘవ, తనే వెళ్ళి మాట్లాడతాడంట. అలాగే స్మితపూర్వ అంటే నవ్వుతూ, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. సో అందువలన మా గురువు గారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీ ప్రశ్నలు రాముడు అందుకే గొప్పవాడయ్యాడు స్వామి, దేవుడు అయ్యాడు కదమ్మా. ఇంకొకటి ఏంటంటే స్వామి, హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని గుర్తు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. మీరు వచ్చిందే అందుకు, నేను స్వామి. వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ, నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే
ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. ఆ, నేను ప్రాక్టికల్ పర్సన్ని. స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే వాళ్ళు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవును అవునా? స్వామి. అవునా? అవును. అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. స్వామి. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. స్వామి. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్, మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? ఆ వినేవాడు గొర్రె. కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో, చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? కొంచెం బాగున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి? బలివాది సార్,
మూలం ఎక్కడ పోతుంది సార్, ఎవడో గేలం అయితే? కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయినా ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. సార్ వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతని మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది.